10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. అందరికీ ధన్యవాదాలు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సందర్భంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 13,000 మంది విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. సిద్దిపేట అర్బన్ మండల్కు సంబంధించి 3,000 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి 10 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క సెంటర్లో 150 నుండి మ్యాక్సిమంగా 240 మంది విద్యార్థుల వరకు కేటాయించడం జరిగింది. ప్రతి సెంటర్కు 7-8 మంది ఇన్విజిలేటర్స్ను కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ సెంటర్లకు సంబంధించి గత వారం రోజుల నుండి మేము మరియు మా సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫర్నిచర్ కానీ, ఫ్యాన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్, అలాగే టాయిలెట్స్, ఈ అన్ని రకాల సౌకర్యాలు మరి ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్లో పిల్లలకు ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు తెలియజేసేది ఏమిటనంటే, ప్రతిరోజు 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ 9 గంటల వరకే ఎగ్జామ్ సెంటర్కు రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. గతంలో 1 నిమిషం నిబంధన ఉండేది. 1 నిమిషం ఆలస్యం అయితే లోపలికి రానిచ్చేవారు కాదు. దానిని ఈ సంవత్సరము 5 నిమిషాల వరకు సడలించారు. 5 నిమిషాల సడలింపు ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా, మరీ లేటు అయితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటిది జరగకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎట్టి పరిస్థితులలో 9 o'clock సెంటర్కు రీచ్ అయ్యే విధంగా ప్రతిరోజు ప్లాన్ చేసుకోవాలనేటువంటిది కోరుతా ఉన్నాను. అదేవిధంగా సెల్ ఫోన్ నిబంధన అనేది కూడా ఉంది. సెల్ ఫోన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితులలో క్యాంపస్ ఎగ్జామ్ నిర్వహించేటువంటి సెంటర్ క్యాంపస్లోనికి, ఆవరణలోనికి రావడానికి వీల్లేదు. అది సిఎస్లు కానీ, డిఓలు కానీ, ఇన్విజిలేటర్స్ కానీ, లేదా ఎంఈఓ, డిఈఓ, ఇంకా ఏ స్కాడ్స్ కానీ ఎలాంటి అధికారి, విజిటింగ్ అధికారికి కూడా సెల్ ఫోన్ అనేటువంటిది అలో లేదు. వారు ఒకవేళ విజిటింగ్కి వచ్చినట్టుంటే గేటు బయటనే సెల్ ఫోన్ను ఉంచి రావాల్సినటువంటి నిబంధనలు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్ నిబంధనలు కూడా అందరూ కూడా ఖచ్చితంగా పాటించాలని డిఈఓ గారు ఆదేశించారు. మరి డిఈఓ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూడా ఈ సెల్ ఫోన్ నిబంధన అనేటువంటిది ఖచ్చితంగా పాటిస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ప్రతి సెంటర్లో హెల్త్ క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. వారు పిల్లలకి ఎలాంటి ఏమైనా అస్వస్థత ఉన్నట్టుంటే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ పిల్లలకు ట్రీట్మెంట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. మరి ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు ఎలాంటి టెన్షన్ లేకుండా రాయాలని ఈ విధంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సెంటర్లలో సీసీ కెమెరాలు సిఎస్డిఓ రూమ్లో, ఆఫీస్ రూమ్లో ఉంటాయి. ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే క్వశ్చన్ పేపర్స్ సీల్ విప్పవలసి ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్, ఆన్సర్ పేపర్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్సర్ పేపర్స్ను సీల్ చేయడం కూడా ఈ సీసీ కెమెరాలో పర్యవేక్షణలో సీల్ చేసి వాటిని ఏ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్కు పంపాలో అడ్రస్ ఉంటుంది. వారి దగ్గర కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు పోస్ట్ ద్వారా అక్కడికి పంపిస్తారు.